ప్రముఖ కవి అందెశ్రీ గల్లేరు ఇవాళ ఉదయం ఆయన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను గాంధీ హాస్పిటల్కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ఆయన తుదిశ్వాస విడిచారు. అందెశ్రీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు అందెశ్రీ. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం మొదలుపెట్టారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. ఎటువంటి పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు అందెశ్రీ. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఒక అనాథగా పెరిగారు. ఏ విధమైనటువంటి చదువు లేదు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ అందెశ్రీ పాడుతుండగా విని ఆయన్ను చేరదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా అందెశ్రీ పాటలు ప్రసిద్ధం. నారాయణమూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తెలంగాణ పట్ల ప్రకృతి లాంటి అంశాలకు సంబంధించి అందెశ్రీ గేయ రచన చేశారు. అందెశ్రీ ఆసు కవిత్వం చెప్పడంలో దిట్ట. 2006లో గంగా సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు అందెశ్రీ. బతుకమ్మ సినిమా కోసం అందెశ్రీ మాటలు కూడా రాశారు. అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర అందుకున్నారు. ప్రముఖ కవి అందెశ్రీ అందెశ్రీ గేయ రచన చేశారు. ఆయన ఆసు కవిత్వం చెప్పడంలో దిట్ట. 2006లో గంగా సినిమా